ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం ఎప్పుడూ ఒక సంచలనమే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు, కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి నేపథ్యంలో, అక్కడ జరిగినటువంటి రీసెంట్ యాక్సిడెంట్ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ రాజకీయ సంచలనానికి తెరలేపే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగినటువంటి ప్రమాద తీవ్రత, ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే భయాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా క్షేత్రస్థాయిలో దిగి కార్మికులకి అండగా నిలబడతారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఇదే నిజమైతే లక్షలాది మంది జనంతో కూడిన భారీ బహిరంగ సభ లేదా పాదయాత్ర తరహా నిరసన విశాఖ వేదికగా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికల మీద ఈ విషయం మీద పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని, కార్మికులకు రావాల్సిన బోనస్లో హెచ్ఆర్ఏ వంటి సౌకర్యాలు నిలిచిపోయాలని వస్తున్నటువంటి ఆరోపణలు విపక్షాలకు ఒక బలమైన ఆయుధంగా మారాయి. అంతేకాకుండా క్వార్టర్స్లో విద్యుత్ ఛార్జీలు బాగా పెంచడం వెనుక కార్మికులు ఖాళీ చేయించే కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితుల్ని, కార్మికుల్ని పరామర్శించిన జగన్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఇష్యూని కేవలం ప్రెస్ మీట్లకి పరిమితం చేయకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వైసీపీ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం విశాఖ ఉక్కు రక్షణే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలతో కలిసి ఒక భారీ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే వీలుంది. ఈ సంచలన వ్యూహం ద్వారా కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడంతో పాటు కేంద్రం మీద కూడా పోరాటాన్ని ఉధృతం చేయొచ్చని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాద బాధితులకి భారీ పరిహారంతో పాటు ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనే డిమాండ్తో 1,00,000 మంది జనం విశాఖ వీధుల్లో కదిలి వచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని రోడ్డు మీదకి తెచ్చి ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు తెర వెనుక వైసీపీ ఏర్పాట్లు చేస్తుందనే టాక్ అయితే ఉంది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం నిధుల ప్యాకేజీలు ప్రకటిస్తున్నామని, ప్రైవేటీకరణ ఆలోచన లేదని అధికారికంగానే చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జీతాల ఆలస్యం వంటి సమస్యల వల్ల జనంలో అసంతృప్తి అయితే అలాగే ఉంది. ఈ అసంతృప్తిని జగన్ తన రాజకీయ మైలేసీ కోసం వాడుకుంటారా, లేదా నిజంగానే లక్షలాది జనంతో సంచలన నిరసనకి తెరతీస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే విశాఖ వేదికగా జగన్ ఒక పెద్ద పొలిటికల్ మూవ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.